హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా రోజుల నుంచి కమెంట్స్ అడుగుతున్నారు. 1, 2 వీడియోస్ కూడా ఇదివరకు పెట్టున్నాను. సో, పాత వాళ్ళైతే ఐడియా ఉంటుందండి. మరి కొత్త వాళ్ళు, కొత్త సబ్స్క్రైబర్స్, "అక్క మేము విలేజ్‌లో ఉంటాము. మేమెట్లా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి? అంటే ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ ఉండదు కదా!" అని చెప్పి అడుగుతున్నారు. సో, విలేజ్‌లో ఉన్న వాళ్ళు వ్యవసాయం ముఖ్యంగా అగ్రికల్చర్ చేసేవాళ్ళు అట్‌లీస్ట్ 2 గ్రామ్స్ నుంచి 8 గ్రామ్స్ వరకు మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా అట్‌లీస్ట్ ఒక 10 గ్రామ్స్ వరకు పర్ ఇయర్ సేవింగ్స్ చేసుకోవచ్చనమాట. సో, ఈరోజు అది చూద్దామండి. మనం ఎట్లా విలేజెస్‌లో ఉన్నప్పుడు మనకు ఎట్లాంటి ఎర్నింగ్స్ సోర్సెస్ చూసుకోవచ్చు. వ్యవసాయం కాకుండా ఇంకెట్లా ఆల్టర్‌నేట్‌గా ఏమేముంటాయనేది కూడా చూద్దామండి. సో, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఇంటి నుంచే ఎర్నింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇది ఫాలో చేయండి. ప్లస్ మీకొచ్చే ఇన్‌కమ్‌ని ఇట్లా మీరు స్ప్లిట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పర్ మంత్‌కి అట్‌లీస్ట్ ఎంత లేదన్నా 1 గ్రాము నుంచి సంవత్సరానికి మనకి అంటే పర్ మంత్ 1 గ్రామ్ ఏసుకున్న 12 గ్రామ్స్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ పర్ ఇయర్‌కి 12 గ్రామ్స్ కాకపోయినా 10 గ్రామ్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. సో, ఇక్కడ జనరల్‌గా మామూలుగా వ్యవసాయం అంటే 3 మంత్స్‌కి క్రాప్ ఉంటాయి. అంటే ఇప్పుడు వరి అనుకోండి 3 మంత్స్‌కి ఉన్నాయి. 4 మంత్స్‌కి పంట ఉంటుంది. కొన్ని రకాలు 6 మంత్స్, కొంచెం కొన్ని అయితే 1 ఇయర్ అట్లా ఉంటుంది. సో, మీరు చేసే క్రాప్‌ని బట్టి, వ్యవసాయం పద్ధతిని బట్టి ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది మీ ఇన్‌కము. సో, యావరేజ్‌గా మనకి ల్యాండ్ అంటే మనకున్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ బట్టి ఇన్‌కమ్ కూడా ఉంటుంది. సో, కొంతమంది ఏమంటే మల్టిపుల్ క్రాప్స్ పెడుతూ ఉంటారు. చెరకు, అట్లా వేరుశనగ, పైరు, వెజిటబుల్స్ ఇట్లా కొంతమందికేమంటే మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల తమలపాకు తోటలు అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ చెప్తున్నాను. కొంతమంది వెజిటబుల్స్ పండించే వాళ్ళుంటారు. కొంతమంది మొక్కజొన్నలు అంటే ఏరియాని బట్టి ఏ ఏరియాలో ఎట్లా పండుతాయో ఆ పంటలు బట్టి ఎక్కువ వేస్తూ ఉంటారు కదా! సో, యావరేజ్‌గా మనకొచ్చేటటువంటి మనకున్నటువంటి ల్యాండ్‌ని బట్టే మనకి ఇన్‌కమ్ అనేది కూడా ఉంటుంది. ఇకపోతే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఓన్లీ వాళ్ళు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడరండి. ఎందుకంటే అది 3 నెలలకొకసారో, 6 నెలలకొకసారో, ఏడాదికొకసారో ఇన్‌కమ్ వచ్చేదైతే సో, ఇంక ఇయర్ మొత్తం మనకి ఖర్చులు అవన్నీ ఉంటాయి కాబట్టి జనరల్‌గా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సో, ఏదో ఒక అదర్ బిజినెస్ కానీ పాసివ్ ఇన్‌కమ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. కామన్‌గా అంటే ఇంటి దగ్గర పాల వ్యాపారం అంటే ఇంటి దగ్గర ఒక 2 మేకలు, గేదెలు, ఆవులు ఇట్లా మెయింటైన్ చేయడం. అంటే పాల వ్యాపారంతో అంటే వ్యవసాయంతో పాటు ఇవన్నీ కూడా ఉంటాయండి. సో, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మా విలేజ్‌లో గూడా ఇట్లనే ఉంటుంది. ఆ విధంగా చెప్తున్నాను. సో, కొంతమంది పాలు పడుతూ ఉంటారు. కొంతమంది నాటుకోళ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. లేదంటే 100 డేస్ వర్క్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కింద 100 రోజుల పని కల్పిస్తోంది కదా! సో, అలాంటి వర్క్ వెళ్తూ ఉంటారు. తర్వాత ట్రాక్టర్ అంటే ఇంటికి వ్యవసాయం చేసే దాంతో పాటు వాళ్ళకి ట్రాక్టర్ గనుక ఉంటే వేరే పొలాలకి దున్నటం. అంటే డైలీ అవర్ బేసిస్ అండి. అవర్ బేసిస్ ఉంటుంది. లేదంటే హాఫ్ డేకింత ఇట్లా ఉంటుంది. సో, రెంట్ అన్నమాట. వీళ్ళు దున్ని పెడుతూ ఉంటారు. అట్లా ఉంటుంది. వెజిటబుల్స్ అంటే డైలీ వాళ్ళ పంటల్లోనే ఒక హాఫ్ ఎకరా లేదా 1 ఎకరా వాళ్ళకున్న ల్యాండ్‌ని బట్టి అగ్రికల్చర్ ల్యాండ్‌లో ఒక పార్టు ఎవ్రీ డే వెజిటబుల్స్ ఇంటికి కావాల్సినవితో పాటు బయట అమ్ముకోవడానికి కూడా చేస్తూ ఉంటారు. వీటితో పాటు పూల వ్యాపారం కూడా అంటే రకరకాల పువ్వులు కూడా వేసి ఇప్పుడు ఇక్కడ చిత్తూరు జిల్లా, తిరుపతి సరౌండింగ్‌లో ఉన్నటువైతే కాకడాలని, బంతి పూలని, నాటు రోజాలు ఇట్లా వేస్తూ ఉంటారు క్రాపు. సో, ఇవంతా కూడా ఈ బిజినెస్‌తో పాటు ఇవి కూడా ఉంటుందన్నమాట. అంటే ఇదొచ్చి ఎవ్రీడే మార్కెట్‌కి వేసి ఏ రోజుకి ఆ రోజు లాభం తీసుకుంటూ ఉంటారు. సో, అగ్రికల్చర్‌లో పార్ట్‌గానే ఇదంతా ఉంటుందండి. సో, మీకు ఖచ్చితంగా ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉండి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మీ ఏరియాలో ఎట్లా చేసుకుంటారు? అంటే పాసివ్ ఇన్‌కమ్ ఇంకెట్లా ఉంటుంది? నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ అంటే వ్యవసాయం మీద ఆధారపడకుండా ఇంకేమేం చేసుకుంటూ ఉంటారనేది చెప్పండి. సో, దీంట్లో ఆడవాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారండి. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్‌గా మనం 3 నెలలకి, 4 నెలలకి పంట అనుకున్నాం కదా! ఇది మనకున్నటువంటి ల్యాండు ఆదాయాన్ని బట్టి, మనం వేసిన పంటని బట్టి కూడా ఆదాయం ఉంటుంది. ఇప్పుడు మిర్చి పంట, కొంతమంది నువ్వులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కొంచెం కాస్ట్‌లీ అన్నమాట. రకరకాలండి. సో, అట్లా కొంచెం కొంతమంది మన సైడ్ లేదు కానీ కొన్ని దగ్గరలో వచ్చి తెల్లగడ్డలు వేస్తూ ఉంటారు. కొన్ని దగ్గరలో పత్తి, కొన్ని దగ్గర ఆనియన్స్. సో, అంటే భూమి నేల బట్టి ఉంటుంది కదా పంట. అట్లా నేను యావరేజ్‌గా ఏం చేస్తున్నానంటే 50,000 నుంచి 2,00,000 పర్ 3 మంత్స్‌కి అనుకుందాం. అంటే ఒక్కొక్క క్రాప్ నుంచి ఇన్‌కమ్ అనుకున్నట్లయితే యావరేజ్‌గానే 50,000 ఏసానండి. సో, ఈ 50,000 నుంచి మనం 20% గోల్డ్ సేవింగ్స్‌కి పక్కన పెట్టాలి. సో, సేవింగ్స్ చేయాలి. ఆడపిల్లలున్నారు, చదివించుకుంటున్నాము. వాళ్ళకి కూడా గోల్డ్ సేవింగ్స్ చేయాలి.
అట్లా అడుగుతూ ఉన్నారు కదా! సో, ఇట్లా క్రాప్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. మీకొచ్చే ఆదాయంలో 20% అంటే 10,000 గోల్డ్ సేవింగ్స్‌కి. అంటే మీకు ఈ 50,000 అనేది మీరు 10% అయినా చేసుకోండి. 20% చేయలేని వాళ్ళు 10% అంటే 5,000. అది కూడా ఈ 3-4 నెలల సేవింగ్స్ అండి ఇది. సో, అందుకనే నేను 20% వేశాను. అంటే మీరు 3, 4 నెలలు కలిపి 10,000 అనమాట. అంటే మీకు పర్ మంత్ ఎంత పడింది? 3 నెలలకి మీకు 10,000 ఇన్‌కమ్ అనుకున్నా కూడా ఆ 20% మనం సేవింగ్స్ చేస్తున్నది. పర్ మంత్ 3,300 చిల్లర మీరు సేవింగ్స్ చేస్తున్నారు. సో, ఇంకా పాసివ్ ఇన్‌కమ్ ఖచ్చితంగా ఆడవాళ్ళండి బ్యాక్‌గ్రౌండ్‌లో నేను చూసిన దాన్ని బట్టి మనకి అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచి కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది బ్లౌజెస్‌కి హుక్స్ పెట్టేవాళ్ళుంటారు. కొంతమంది ఓన్లీ ఇట్లా ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకొని ఫాల్స్‌లు, లైనింగ్‌లు ఇవి కుట్టడం, అంచులు కుట్టడం ఇట్లా ఏదో ఒక పనైతే చేస్తూ ఉంటారు. 100 రోజుల పనికైతే ఖచ్చితంగా వెళ్తున్నారండి. నేను కూడా రీసెంట్‌గా ఊరికెళ్ళాం కదండీ! ఈ మధ్య మా అత్తయ్య గారిది 11 నెలలు సంవత్సరికం కదా! బట్టలు పెట్టడానికెళ్ళినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో అంటే ఆవులు, గేదెలు ఉంటే వాటికి గూడా ఫుడ్ అంతా పెట్టేసి ఇంక 8 కల్లా స్టార్ట్ అయిపోతున్నారనమాట 100 డేస్ వర్క్‌కి. సో, ఎవ్రీ మంత్ ఇట్లా 100 డేస్ వర్క్స్‌కి ఎవరైనా వెళ్తూ ఉంటే లేడీస్ చూడండి ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ డే 250 అట్లా ఉంటుందండి ఇన్‌కమ్. నాకు తెలిసి 250 అనుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా నాకు తెలీదు. బట్ 250 కన్నా తక్కువేముండదు. సో, యావరేజ్‌గా మీరు 30 రోజులకు గాను 20 రోజులు పని తీసుకున్నా కూడా 5,000. సో, మీది 5,000. ఇందులో ఒక 10% మీ ఇంటి ఖర్చులకన్నీ పోను కూడా అంటే వ్యవసాయం అనేది మగవాళ్ళు చేస్తారనుకున్నా కూడా ఆడవాళ్ళు ఇట్లా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో, ఇందులో మీరు ఇంటి ఖర్చులకు ఒకవేళ మీ ఇన్‌కమ్ ఉపయోగించుకున్నా కూడా దీంట్లో 10% నుంచి 20% అంటే 500 నుంచి 1000 రూపీస్ వరకు మీరు హుండీ సేవింగ్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ అమౌంట్‌ని హుండీలో చేసుకోండి. ఇదేమంటే 20 డేస్ యావరేజ్‌గా అంటే మీకు నెలలో 30 రోజులు పని ఉంటుంది అని చెప్పలేం కదండీ! కాబట్టి మీకు 500-1000 రూపాయలు 20 రోజులకు గాను మొత్తం 5,000 వస్తుంది కదా! సో, 500 అయినా చేయండి, 1000 అయినా చేయండి లేదా టోటల్‌గా మీ హస్బెండ్ అన్నీ చూసుకునే పనైతే మీకిది టోటల్‌గా 5,000 రూపీస్ మీరేదైనా గోల్డ్ జుట్టు కట్టుకోండి. ఇకపోతే వెజిటబుల్స్ అంటే అందరికీ ఇలాంటి పనులుండవు కదా! నేను మొత్తం మన తెలుగు స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు 2 స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి వర్తించే విధంగా చెప్తున్నాను. సో, కొంతమందేమంటే వెజిటబుల్స్ అండి. డైలీ వాళ్ళ ఇంటికి సరిపడా ఉంచుకొని మిగిలినవి ఇన్‌కమ్‌గా జనరేట్ చేసుకుంటూ ఉంటారు. నేను పర్ డే రూ. 50 నుంచి రూ. 200 ఇక్కడ యావరేజ్‌గా రాస్తున్నానండి. సో, వీక్లీగా దాన్ని కన్వర్ట్ చేసుకోండి. ఎవ్రీడే మీరు మార్కెట్‌కి వేసేస్తూ ఉంటారు. హోల్‌సేల్ గాను లేదా అంటే అది మీ ఓపిక అండి. కొంతమంది రైతులు పండించి దగ్గరలో ఉన్న టౌన్‌కొచ్చి ఈవినింగ్ వరకు ఉండి అమ్ముకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే బాస్కెట్స్‌లో పెట్టుకొనొచ్చి పెద్ద పెద్ద గంపలు కానివ్వండి, తోపుడు బండుల్లో వేసుకొనొచ్చి అమ్ముకుంటున్నారు. అట్లా చేసుకుంటే ఇంకా ఇన్‌కమ్ ఎక్కువ ఉంటుందండి. రోజుకి రూ. 1000 నుంచి 1,500, 2,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు హోల్‌సేల్‌గా వేసుకున్నా కూడా మీకు 50-200 కంపల్సరీగా మార్కెట్‌లో వచ్చేస్తుంది. సో, అక్కడ మీరు టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అట్లా వీక్లీ కన్వర్ట్ చేసుకున్నా కూడా మీకు రూ. 1000 వీక్లీ అండి. నాట్ ఓన్లీ నేను మంత్‌కి వేయట్లేదు. వీక్లీ రూ. 1000 అనుకున్నా కూడా చాలా తక్కువే వేస్తున్నాను నేనిక్కడ. అందులోంచి 10% అంటే రూ. 100 అంటే ఇదంతా కూడా మీకు పాసివ్ ఇన్‌కమ్‌గా చెప్తున్నాను. సో, ఈ పాసివ్ ఇన్‌కమ్ నుంచి మీరు 10%, 20% లేదా 50% సేవింగ్స్ చేస్తారనేది మీ చాయిస్. అంటే మీకున్న ఖర్చులు దాన్ని బట్టి. సో, హుండీ సేవింగ్స్ చేయండి. ఇట్లా మీకొచ్చేటటువంటి పాసివ్ ఇన్‌కమ్ అంతా కూడా హుండీ సేవింగ్స్ చేయండి. తర్వాత పాల వ్యాపారం చేసేవాళ్ళనుకోండి ఉదాహరణకి, వాళ్ళేం చేస్తారంటే డైలీ రూ. 100 నుంచి 300 వరకు ఉంటుంది. పాల వ్యాపారం అంటే ఇప్పుడు లీటర్ తీసుకున్నా కూడా రూ. 60 అట్లా సేల్ చేస్తున్నారండి. 60-70 అట్లా అమ్ముతున్నారు విలేజెస్‌లో. లేదు రూ. 50 వేసుకున్నా కూడా లీటరు. ఒక 4 లీటర్లు అనుకున్న 200 ఉంటుంది. సో, అట్లా ఒక గేదె నుంచి అంటే ఒక రోజుకి 4, 5 లీటర్లు ఇచ్చే గేదెలుంటాయి, ఆవులుంటాయి. నేను ఓవరాల్‌గా యావరేజ్‌గా చెప్తున్నాను. 100-300 అనుకోండి ఎవ్రీ డే. సో, మీరు దీన్ని మంత్లీ కన్వర్ట్ చేసుకోండి. ఈ పాల వ్యాపారం అనేది మంత్లీ పేమెంట్ ఉంటుందనుకోండి. మీరు పాలు పోసేవాళ్ళు నెలకొకసారి పేమెంట్ చేస్తారనుకోండి. అందుకని దీన్ని మంత్లీ కన్వర్ట్ చేసుకొని మీకు వచ్చే ఆదాయం 3,000 నుంచి 10,000 అనుకోండి. దీంట్లో ఒక 20% ఒక 10,000 అనుకున్నా మీకు 2,000 సో, దీన్ని కూడా హుండీ సేవింగ్స్ చేయండి. ఇట్లా ఎవ్రీ మంతు ఈ వీక్లీ వచ్చిన పేమెంటు, ఎవ్రీడే వచ్చిన పేమెంటు, వీక్లీగా కన్వర్ట్ చేసుకున్నది, మంత్లీ కన్వర్ట్ చేసుకున్నదంతా కూడా మీరు కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో, ఇప్పుడు ఓవరాల్‌గా నేను చెప్పేదేమంటే క్రాప్ అనేది ఎవ్రీ 3 మంత్స్
ఒకసారి మీకు ఇన్కమ్ చూస్తారు, లేదా 4 మంత్స్‌కి చూస్తారు. అప్పుడు అందులో చెప్పాను కదండీ 10%, 20% మీరు మిగిల్చుకున్న దాన్ని బట్టి కాయిన్ అనేది కొనండి. లేదా ఎవ్రీ మంత్ కావాలనుకుంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్‌లో నుంచి ఎవ్రీ మంత్ ఎంత ఫిగర్ అమౌంట్ మీకు సేవ్ అవుతుందో చూడండి. దాన్ని బట్టి మీరు గోల్డ్ చిట్టు కూడా దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్‌లో వేసుకోండి. కాకపోతే కొంచెం పెద్ద షాప్స్‌లోనే చిట్టు వేసుకోండి. మీకు కొంచెం దూరంగా ఉంది, మీ విలేజెస్‌కి దగ్గరలో మంచి షాప్ లేదనుకున్న వాళ్ళు బెటర్ ఎవ్రీ 1 మంత్స్, 2 మంత్స్‌కి ఒకసారి వెళ్ళి పెద్ద షోరూమ్స్‌లోనే కాయిన్స్ కొని పెట్టుకోండి. అది బెస్ట్. నెక్స్ట్ ఇంకా మీకు ప్యాసివ్ ఇన్కమ్ చెప్పాను కదా! డైలీ, వీక్లీ, మంత్లీ వచ్చిన వాటితో ఎవ్రీ మంత్ వెళ్ళి కాయిన్ కొనుక్కోండి. మంత్లీ కుదరని వాళ్ళు ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి వెళ్ళి కాయిన్స్ అయితే కొనుక్కోండి. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీగా పర్ ఇయర్ 10 గ్రామ్స్ అండ్ అబోవ్‌నే చేయగలుగుతారు. సో, మనకి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇయర్లీ వన్స్, 6 మంత్స్‌కి వన్స్ పంట ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్యాసివ్ ఇన్కమ్‌ని జనరేట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఏదైనా ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఏదైనా టైలరింగ్ చేయడము, లేదా ఏదైనా ఎగ్స్ అండి. నాటుకోళ్ళ ఎగ్స్ మనకి మంచిగా డిమాండ్ ఉంది. నార్మల్ ఎగ్సే రూ. 7 అమ్ముతున్నారు. నాటుకోళ్ళు అనుకోండి రూ. 10, రూ. 12, రూ. 15 ఏరియాని బట్టి ఉన్నాయండి. అంత డిమాండ్ ఉంది. సో, నాటుకోళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఎవ్రీ వీకు టౌన్స్‌లో వచ్చి సంతలాగా ఇక్కడ తిరుపతిలో అయితే ఎవ్రీ సాటర్‌డే, సండే మనకి ఇక్కడ మార్కెట్ లాగా జరుగుతుంది. అక్కడొచ్చి నాటుకోళ్ళు, ఈ చిన్న చిన్న గొర్రె పిల్లలు, మేక పిల్లలు అమ్ముతూ ఉంటారు విలేజెస్ నుంచి వచ్చి. సో, అట్లా మీకు నియర్ బై ఏదైనా ఒక సర్కిల్ ఉంటుంది. నియర్ బై ఉన్నటువంటి అక్కడ సంతలాగా ఏర్పాటు చేసుకోవడం. అట్లాంటప్పుడు మీకేమంటే అక్కడొచ్చి ఎగ్స్ బిజినెస్ చేసుకోవచ్చు. లేదా ఇట్లా నాటుకోళ్ళు, ఇంకా గిన్నె కోళ్ళంటారు. లేదా బాతులు, బాతుగుడ్లు ఇట్లా అండి. విలేజెస్‌లో ఉన్న వాళ్ళంతా కూడా ఇట్లా ఆడవాళ్ళ ఇంటి దగ్గర లేకోకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఇది విలేజెస్‌లో చేస్తున్నదేనండి. నేనేమి కొత్తగా అయితే చెప్పట్లేదు. ఆల్రెడీ నేను చూసినవే. కొంతమంది కొంచెం ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలనుకున్న వాళ్ళు టైలరింగ్‌కి అట్లా వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఇప్పుడు మగ్గం మా విలేజ్‌లోనే చాలామంది అమ్మాయిలిప్పుడు టౌన్‌కెళ్ళి, అంటే చెన్నైకెళ్ళి, మా ఊరు నుంచి చెన్నై కొంచెం దగ్గర అండి. చెన్నైకి వెళ్ళి అక్కడ హాస్టల్‌లో ఉంటూ మగ్గం వర్క్ నేర్చుకుంటున్నారు. ఒక 6 మంత్స్, 1 ఇయర్ లోపల టోటల్‌గా మగ్గం వర్క్ నేర్చేసుకుంటారనమాట. సో, మగ్గం వర్క్ నేర్చుకొని ఇంక విలేజెస్‌లో వాళ్ళకి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళొక చిన్నపాటిగా పెట్టుకొని టైలరింగ్ కమ్ మగ్గం వర్క్. ఇప్పుడు విలేజెస్‌లో కూడా డెవలప్ అవుతుందండి. సో, దానికి మనం సంతోషించాలి. కాబట్టి ఇట్లా మీరేదైనా మీకేది చేయగలరో అది చూసుకోండి. టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు టైలరింగ్ నేర్చుకోండి. మగ్గం వర్క్ నేర్చుకునేవాళ్ళు మగ్గం వర్క్ నేర్చుకోండి. లేదా ఇంటి దగ్గర ఎర్నింగ్స్ చేసేవాళ్ళు పెయింటింగ్స్ అండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ నేర్చుకోవచ్చు. ఇట్లా టోటల్‌గా అండి మీరు రెడీమేడ్ బ్లౌజెస్ మీరే కూడా బ్లౌజెస్ తాన్‌లో బట్టలు తెచ్చుకొని రకరకాల డిజైనర్ పీసులు మీరే కూడా యావరేజ్‌గా 32 సైజెస్, 34 సైజెస్, 36 సైజెస్ లేదా 38 ఇట్లా 4, 5 రకాల సైజుల్లో బ్లౌజులు కుట్టి కూడా అంత యావరేజ్‌గా మీకు ఖర్చు ఎంత అయింది? దాని మీద ఒక 100, 200 మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేయొచ్చండి. సో, మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చేటటువంటి బెస్ట్ ప్రైస్ ఉంటే మాత్రం ఎలాంటి బిజినెస్ అయినా జరుగుతుంది. సో, వ్యవసాయం అని చెప్పి చిన్నతనంగా ఎవ్వరు చూడకండి. వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మన 5 వేళ్ళు నోట్లోకి పోవండి. కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా చిన్నతనంగా ఎవ్వరు చూడకండి. ఇది నా వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళంటేనే చాలా చిన్నతనంగా చూస్తారు. సో, మ్యాచెస్ అయితే అందులో వ్యవసాయం చేస్తారు అంటేనే ఇప్పుడు మ్యాచెస్ అమ్మాయిలెక్కడ దొరకట్లేదండి. అదొక బాధాకరమైనటువంటి విషయం. ఎన్ని ఎకరాలకు ఎకరాల పొలాలున్నా కూడా వ్యవసాయం చేస్తారంటేనే చిన్నతనం. కానీ వ్యవసాయం అంటేనే మనది భారతదేశం వ్యవసాయం నుంచి వచ్చినటువంటి దేశమే. ఫస్టు మనది ఏం చెప్పాలంటే మన అంటారు గదా! మన మాతృభూమిలో ఫస్ట్ స్టార్ట్ చేసింది వ్యవసాయంతోనే అనమాట. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వ్యవసాయం చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. సో, మా మామయ్య గారు కూడా వ్యవసాయమే అండి. అట్లా నాకు వ్యవసాయం కుటుంబం మీద అభిమానం ఉంది కాబట్టే నేను కూడా అత్తగారింటికి రాగలిగాను ఇట్లా. సో, అది ఎక్కడో ప్యాషన్ ఉంది మనసులో. నాకు కూడా వ్యవసాయం చేయడం ఇష్టం కాబట్టే అండి నేను మిద్దె తోట కూడా స్టార్ట్ చేశాను. సో, అది మిద్దె తోట స్టార్ట్ చేస్తేనే ఎంత కష్టం అనిపించిందండి. మొక్కలు చనిపోతే బాధేస్తుంది. అలాంటిది రైతు కష్టం ఒక సంవత్సరం అంతా కష్టపడి పంట చేతికి రాకపోతే ఎంత బాధపడతారు కదండీ! సో, ఎవరు కూడా డీలా పడకండి. వ్యవసాయం అని చెప్పి బాధపడకండి. తక్కువగా అయితే మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదండి. వ్యవసాయం చేస్తున్నాము అంటే గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం 10 మందికి అన్నం పెడుతున్నాం. మనం 100 మందికి అన్నం పెడుతున్నామని గర్వంగా ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో, మనకి బాధపడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారండి. చాలామంది వ్యవసాయం అంటేనే చిన్నతనం చూస్తున్నారని. అందుకని ఈ టాపిక్ తీసుకొచ్చాను. సో, ఇదండి. సో, పాసివ్ ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోండి. ఎవ్రీ 3, 5 మంత్స్‌కో, 6 మంత్స్‌కో మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి మీరు సేవింగ్స్ చేసుకోండి. సో, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు చివరి వరకు.
లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి మన వీడియోలోకి వచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.